Hello all, welcome back to our channel. So students, in this video we are going to discuss about the whole subject explanation of BOM, that is Business Organization Management. So whatever the thing I am explaining in this video, just try to listen concentrately. It will be helpful to you, okay? సో ఈ వీడియోలో చెప్పిన సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. స్కిప్ చేస్తూ చూస్తూ వెళ్ళిపోతే మాత్రం మీకు ఏమీ అర్థం కాదు. సో ఇట్ విల్ బీ వేస్ట్ ఆఫ్ టైం, ఓకే? సో ఇఫ్ యూ వాంట్ టు skip the video, then don't watch this video, okay? So students, let's get into the video. Students, from unit number 1, the first you need to learn about the introduction of business here. Business means an institution organized and operated in order to provide goods and services to the society under the initiative of private gains. So business is nothing but giving the goods and services to the customer for the purpose of money. Okay, so that is the meaning of the business. Okay, so business is activities are broadly classified into industry and కామర్స్. బిజినెస్ అనేది ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ కామర్స్ పరంగా క్లాసిఫై అయ్యి ఉంది అంట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది కాబట్టి. నెక్స్ట్, బిజినెస్ ఇన్వాల్వ్స్ production or exchange of goods and services to earn profit in a broader sense, to earn a living. But profit is not only the objective of the business operation. So business అనేది ఎందుకు స్టార్ట్ చేస్తాము అని అంటే టు గెయిన్ ద ప్రాఫిట్స్, అంతే కదా. ఎవరైనా కూడా ప్రాఫిట్ రావాలని చెప్పేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు, కానీ నా దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి బిజినెస్ అయితే స్టార్ట్ చేయరు కదా. అండ్ ఇదేమవుతుందంటే బిజినెస్ అనేది మళ్ళీ ప్రాఫిట్ ఒక్కదాని గురించి అనేది కాదు అని చెప్తున్నాడు. ఇట్ హ్యాస్ అ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్ అండ్ జనరల్ పబ్లిక్, సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే హ్యూమన్ వాంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెల్ ఫోన్ అవసరము అని అంటే మొబైల్ ఫోన్స్, థౌజండ్స్ ఆఫ్ మొబైల్ ఫోన్ షాప్స్ ఐ విల్ హ్యావ్, రైట్? So that is called the business. Okay, so satisfying the human wants is called as a business. Okay, నెక్స్ట్ స్టూడెంట్స్, బిజినెస్ యొక్క డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ బీఓ వీలర్ డెఫినేషన్ ఈజ్ ఈజీ యాజ్ వెల్ యాజ్ షార్ట్. సో out of these 3 definitions, prepare any one definition. Business is an institution organized and operated to provide goods and services to the society under the incentive of private gain. So business is an institution. For what purpose it has provided? To serve the goods and services to the customer, to the society, for the purpose of gaining weight. Okay, ప్రాఫిట్ కోసం అని చెప్పేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ డిఫైన్డ్ యాజ్ అ బీఓ వీలర్. ఓకే, సో నెక్స్ట్, నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ ఫెసిలిటేట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్ ఫర్ మనీ ఆర్ మనీ వర్త్. Business houses provide satisfaction to consumer through the provision of form, time, place and possession utility under the initiative of private profit. సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్న నేచర్ అన్న ఒకటే, ఓకేనా? సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్న నేచర్ అన్న ఒకటే కాబట్టి బిజినెస్ ఏం చేస్తుంది అంటే తన యొక్క ఓనర్షిప్ అనేది, ఓకే, ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్స్ ఫర్ మనీ ఆర్ మనీ వర్త్. ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్ వరకు మనం ఏం చెప్పిస్తాము, షిఫ్ట్ చేపిస్తాము ఫర్ ది పర్పస్ ఆఫ్ వర్క్ మనీ కోసం కదా. సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. ఓకే, సో నెక్స్ట్, ప్రాఫిట్ మోటివ్. సో బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తారని చెప్పాను, ప్రాఫిట్ కోసం. వాళ్ళ యొక్క సర్వైవల్ని, వాళ్ళ యొక్క గ్రోత్ని, వాళ్ళ యొక్క సోషల్ ప్రెస్టేజ్ని, ఇవన్నిటిని పెంచుకోవాలని చెప్పేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. మనీ ఉంటేనే కదమ్మా ఏవైనా అయ్యేటికి. సో ప్రాఫిట్ మోటివ్. నెక్స్ట్, థర్డ్ వన్ ఈజ్ కంటిన్యూస్ అండ్ రికరింగ్. బిజినెస్ అనేది కంటిన్యూస్ ఉంటుంది. సో ఈ సీజన్లోనే ఉంటుంది, ఈ సీజన్లో ఉండదు, బిజినెస్ అనేది ఉండదు కదా. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ a person sell his motor car and earn some profit, there it does not mean a constant of బిజినెస్. సో కంటిన్యూస్ అండ్ రికరింగ్ అనేది ఉండాలి బిజినెస్లో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నాను, నా ఓల్డ్ మొబైల్ ఫోన్ నాకు యూజ్ లేదు. సో ఐ వాంటెడ్ టు సేల్ దాట్ టు అనదర్ పర్సన్స్, బికాస్ ఎలాగో నేను యూజ్ చేసుకుంటున్నా కాబట్టి నేను సేల్ చేసేద్దాం అనుకుంటున్నా. సో ఆ పర్టికులర్ ఫోన్ వరకే నేను సేల్ చేస్తే అది బిజినెస్ కాదు.
ఓకేనా. నేనంతలో ఒక షాప్ ఓపెన్ చేసి అందులో ఫోన్స్ అన్ని సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అన్ని కలెక్ట్ చేసి అప్పుడు అమ్మితే అది బిజినెస్ అవుతుంది, కానీ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వరకు అయితే బిజినెస్ అయితే కాదు. అది ఇట్ ఈస్ నాట్ ఏ కంటిన్యూస్ బిజినెస్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అని అంటే స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్. స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎయిడ్స్ అండ్ ట్రేడ్ అండ్ ఎయిడ్స్ టు ట్రేడ్. ఓకే. సో ట్రేడ్ అంటే ఏంటి? కామర్స్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ నోన్ as కామర్స్, రైట్. వైల్ ఎయిడ్స్ టు ట్రేడ్స్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ సర్వీస్ ఓరియంటెడ్ టు ది ఇండస్ట్రీస్ which directly or indirectly smooth conduct of business operation. For example, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, వేర్ హౌసింగ్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఈస్ డన్ బై ది బిజినెస్. ఓకే. నెక్స్ట్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్. ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్ అంటే బిజినెస్ ఇస్ అన్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్, అవునా. సో ఇట్ ఈస్ అ బిజినెస్ ఇస్ అ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్. అందరూ ప్రాఫిట్ కోసమే చేస్తారు కదా, అవునా. ఆల్ యాక్టివిటీస్ ఆర్ గైడెడ్ టు డిజైర్ ఎర్న్ ప్రాఫిట్, అంతే. బిజినెస్ హౌసెస్ అండర్టేక్ మార్కెట్ రీసెర్చ్ ఇన్ ఆర్డర్ టు ఫోర్కాస్ట్ మార్కెట్ డిమాండ్. ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ మీకు ఏముంది? సోషల్ ఇన్స్టిట్యూషన్స్. సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి అని అంటే డ్యూ టు ర్యాపిడ్లీ చేంజ్ ఎ సోషో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ business has immense important, but business cannot the social needs. Social institutions అంటే is nothing but, for example, మన సొసైటీలో ఉన్న కన్జ్యూమర్కి, సొసైటీలో ఉన్న హ్యూమన్ బీయింగ్స్కి ఏవైతే నీడ్స్ అండ్ వాంట్స్ ఉన్నాయో, ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ అవసరం ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయనీకి అని చెప్పేసి మెనీ ఆఫ్ ది బిజినెసెస్ విల్ బీ గెట్ స్టార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఐటీ కంపెనీ ఏరియా సైడ్ ఎక్కువైతే ఫుడ్ బిజినెస్ పెడతారు. ఎందుకు పెడతారు? ఫుడ్ అనేది ఈజ్ అ లైక్ ప్రాఫిట్ బిజినెస్ అనమాట. ఎవరైనా కూడా ఫుడ్ బిజినెస్లో అయితే లాస్ అయితే ఉండదు. సో దిస్ ఇస్ ఆల్ ద టిప్స్, రైట్. సో ఆ పర్టికులర్ సొసైటీలో ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అని అంటే దాన్ని బట్టి బిజినెస్ అనేది చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఎథికల్ అండ్ లాఫుల్. ఎథికల్ అండ్ లాఫుల్ ఉండాలి, లైక్ రికగ్నైజ్డ్ బై లా ఉండాలి. అంటే ఇల్లీగల్ బిజినెసెస్ కానీ ఇవన్నీ చేయొద్దు. ఓకేనా. స్మగ్లింగ్ లాంటివి, మళ్ళా ఇవన్నీ ఇల్లీగల్ బిజినెస్ అంటే అన్నీ వస్తాయి. ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ బీఫ్. ఓకే. సెల్లింగ్ బీఫ్ ఆర్ బీఫ్ బేస్డ్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఎథికల్ ఇన్ ఇండియా. మన ఇండియాలో బీఫ్ అంటే బీఫ్ తెలుసు కదా మీ అందరికీ. బీఫ్ని కట్ చేయొద్దు, దాని యొక్క పర్టికులర్ ప్రోడక్ట్ని మనం ఏం ప్రొడ్యూస్ చేయొద్దు, సేల్ కూడా చేయొద్దు. సో అట్లాంటి ఇల్లీగల్ బిజినెస్ అనేది చేయకూడదు. Features is nothing but advantages and disadvantages only, ma. Okay. So in previous videos I have said, right. Next, risk and uncertainty. So business involves a high range of risk, అవునా. ప్రతిసారి ప్రాఫిట్ వస్తుందని చెప్పలేము, ప్రతిసారి లాస్ వస్తుందని చెప్పలేము. ఓకేనా. సో వీ కాంట్ ప్రిడిక్ట్ బిజినెస్ విల్ బి అన్ ప్రాఫిట్ మోటివ్ ఆర్ నెగిటివ్ లాస్ మోటివ్ అని చెప్పేసి. సో రిస్క్ అనేది ఫైర్ త్రూగా కావచ్చు, దొంగతనం అన్న చేయొచ్చు, న్యాచురల్ కలామిటీస్ కూడా కావచ్చు, వెదర్ చేంజెస్ కావచ్చు, ప్రైస్ లెవెల్ కావచ్చు, కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ మారొచ్చు, గవర్నమెంట్ పాలసీస్ మారొచ్చు, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి, అవునా. సో బిజినెస్ అనేది రిస్క్తో కూడింది, రిస్క్ అండ్ అన్సర్టనిటీ అనేది అంటున్నాడు. ఓకేనా. సో ఈ సైడ్ పాయింట్స్ గుర్తుపెట్టుకొని దాని లోపల మ్యాటర్ ఓన్గా రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇవి చాలా పాయింట్స్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ క్రియేటివ్ అండ్ డైనమిక్ యూ కెన్ లెర్న్. ఓకే. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ ద క్లాసిఫికేషన్ ఆర్ ఎల్స్ స్కోప్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్ అనేది ఎన్ని టైప్స్లో డివైడ్ అయి ఉంది, క్లాసిఫికేషన్ అనేది అంటే, సో స్కోప్ ఆఫ్ బిజినెస్ ఇస్ డివైడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ది కామర్స్. ఇండస్ట్రీ అంటే ప్రొడక్షన్, కామర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్, అవునా. కామర్స్లోనే చెప్పాను కదా ఎయిడ్స్ అండ్ ట్రేడ్ అండ్ ఎయిడ్స్ టు ట్రేడ్ ఉంటుందని చెప్పేసి. ఇండస్ట్రీలో ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ, జెనెటిక్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ. సో స్టూడెంట్స్ ఈ ఆన్సర్ ఇంత పెద్దగా ఉందని అనుకోకండి. స్కోప్ అడిగితే మీరు సింపుల్గా ఈ ఫ్లో చార్ట్ వేసేసి స్కోప్ ఆఫ్ బిజినెస్ అంటే మీకు ఇంట్రొడక్షన్ రాసేయాలి. ఇండస్ట్రీ అంటే ఏంది? వేర్ రా మెటీరియల్స్ ఆర్ ప్రొడక్ట్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ హియర్, దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రీ, రైట్. నెక్స్ట్ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అంటే ఏంది, జెనెటిక్ ఇండస్ట్రీ అంటే ఏంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే ఏంది అని నేర్చుకొని రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామర్స్ అనేది డివైడెడ్ ఇంటూ 2 types, ట్రేడ్ అండ్ ఎయిడ్స్ టు ట్రేడ్. ట్రేడ్లో 2 types ఉంటాయి, ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్లో హోల్సేల్, రీటైల్. ఎక్స్టర్నల్ ట్రేడ్లో ఎక్స్పోర్టు, ఇంపోర్టు, ఎంట్రీపోర్టు. ఓకేనా. మళ్ళీ ఎయిడ్స్ టు ట్రేడ్ అనేది టోటల్ 6 types ఉంటాయి అనమాట. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, అడ్వర్టైజ్మెంట్ అండ్ ఏజెంట్. ఈ ఒక్క ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకుంటే
ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఇండస్ట్రీ అంటే ఏంటి, మళ్ళా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా వాళ్ళు రాసుకున్నారనమాట. ఇదంతా మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ ఐ హ్యావ్ గివెన్ మా 1 minute. కాన్సెప్ట్ ఆఫ్ ట్రేడ్. సో ఇవన్నీ కూడా అంత అవసరం లేదు. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రేడ్ అనేది నేర్చుకోండి. సో నెక్స్ట్ And the next important topic is differences between trade, industry and commerce. So meaning ఏంటి, ట్రేడ్ అంటే ఏంటి, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ కి సంబంధించిన పర్చేజ్ అండ్ సేల్ అంటే దాన్ని ఏమంటామంటే దాన్ని ట్రేడింగ్ అని అంటాము. కామర్స్ అంటే ఏంటి, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్ వరకు డీల్ చేసేదాన్ని కామర్స్ అని అంటాము. whereas an ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఒక రా మెటీరియల్‌ని ఫినిష్డ్ గూడ్స్ లాగా మార్చేస్తుంది. దాన్ని ఇండస్ట్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వుడ్ మనం తీసుకుపోయి ఇండస్ట్రీలో వేస్తే అది రా మెటీరియల్ ఏంటి, వుడ్. దాన్ని ఫినిష్డ్ గూడ్స్ లాగా అంటే ఒక చైర్ లాగా చేసి తయారై ఉంటుంది అందులో. దట్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రీ. సో క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఎంతెంత ఉండాలి అనేది, మళ్ళా స్కోప్ ఏంటి, మళ్ళా రిస్క్ ఏంటి, రిస్క్ ట్రేడ్‌లో ఎక్కువ ఉంటదా, కామర్స్‌లో ఉంటదా, ఇండస్ట్రీలో ఉంటదా. యుటిలిటీ అంటే హెల్ప్. ఓకే, ఏ ఏరియాస్‌లో డీల్ అవుతుంది. సో ఇవన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? 6 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేర్చేసుకోండి. ఓకేనా? ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏముంది ఫ్రమ్ యూనిట్ నంబర్ 1. సో జస్ట్ ఐయామ్ స్క్రోలింగ్ డౌన్ ఇట్ సో దట్ మీరు కూడా చూడండి. ఇవంతా అయితే ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్, సోల్ ట్రేడర్. So sole trader యొక్క advantages and disadvantages is the third important questions I have given in the questions. No, so sole trader, who is a sole trader? He is a person who carries business on his own. Okay, so that is without any assistant of another person. So ఎవరి సహాయం లేకుండా తనంతలో తాను బిజినెస్ ని రన్ చేసుకునే వాడిని సోల్ ట్రేడర్ అంటారు. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వాడే చూసుకుంటాడు. He is the owner as well as he is only the labor of the business. Okay, he brings his own capital as an investments. ఓకే, సో ఇలా ఎస్ఆర్ డేవర్ అనేటి ఆయనే ఆథర్. సో సోల్ ట్రేడర్ ని ఇలా డెఫైన్ అనేది చేశారు. ఓకేనా? ఆర్ ఎల్స్ అవుట్ ఆఫ్ దిస్ టూ డెఫినేషన్స్ యూ కెన్ యూజ్ ఎనీ వన్ డెఫినేషన్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. Characteristic features is nothing but advantages and disadvantages. Okay, both the advantages and disadvantages combinedly writing is about the features, right? So that is the thing. Now just we will discuss about the advantages. Okay, if you learn advantages and disadvantages you will easily understand the features. Next, easy information. The first advantages of sole trader is easy information. It is easy to form. అవునా? సో ఒకటే పర్సన్ ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళు అనుకోగానే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారనమాట. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వితౌట్ ఎనీ టైం వేస్ట్ చేయకుండా తనంతట తాను ఏమంటారు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేసేస్తారు. వేరాజ్ అనదర్ బిజినెస్ లైక్ జాయింట్ స్టాక్ కంపెనీ కానివ్వండి, పార్ట్నర్షిప్ బిజినెస్ కానివ్వండి, ఇవన్నీ ఇట్లాంటి బిజినెస్ టైప్స్‌లో అయితే మాత్రం ఏమైతదంటే కొంచెం టైం అనేది వాళ్ళు తీసుకుంటారు. అవునా? సో ఇట్ ల్యాక్స్ టైమ్. ఓకే, నెక్స్ట్ బెటర్ కంట్రోల్. బెటర్ కంట్రోల్ అంటే ఏంటి, హీ హిమ్సెల్ఫ్ ఓన్లీ టేక్స్ డెసిషన్. ఓకే, సో కరెక్ట్ టైంలో డెసిషన్ అనేది తీసుకుంటారు. సో వాళ్ళ బిజినెస్ కాబట్టి సో వి విల్ హ్యావ్ దట్ క్యూరియాసిటీ, వి విల్ హ్యావ్ దట్ డెడికేషన్. అవునా? సో ఎవరి మాట వినాల్సిన అవసరం ఉండదు. సో బిజినెస్ యొక్క కంట్రోల్ అనేది ఓవరాల్గా తనే చూసుకుంటాడు. ఓకేనా? సో ఇది ఒకటి అడ్వాంటేజెస్. నెక్స్ట్ నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఆపరేషన్ అని అంటే ఏంటి అని అంటే, సో యాక్చువల్లీ తను ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ని రన్ చేస్తున్నాడు. ఓకేనా? సో స్మాల్ స్కేల్ బిజినెస్ని రన్ చేసినప్పుడు ఇట్ క్యాన్ బి పాసిబుల్ వితౌట్ ఇన్వాల్వింగ్ మచ్ ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ లేకుండా ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. అదే ఇప్పుడు వేరే బిజినెస్ లైక్ పార్ట్నర్షిప్ కానీ జాయింట్ స్టాక్ కంపెనీ ఇలాంటివి అయితే ఏమైంది అంటే ఎక్కువ ఖర్చులు అనేది మనకు అవుతాయి. అవునా?
సో ప్రొడక్షన్ ఎక్కువ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి ఇంకెక్కువ ఇబ్బందులు ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ రిటెన్షన్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్ సీక్రెట్స్. ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళ బిజినెస్ యొక్క సీక్రెట్స్ అయితే మనం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన బిజినెస్ మనమే ఓనర్ కాబట్టి మన సీక్రెట్స్ మనం చెప్పుకోము కదా వేరే వాళ్ళకి. సో అది కూడా ఒక అడ్వాంటేజే కదా. సో నెక్స్ట్ రేజ్ ఇన్ ఈజీ టు రేజ్ ఫైనాన్స్. ఓకే. సో హీఈస్ ఏబుల్ టు క్రియేట్ గుడ్ విల్ ఫర్ హిస్ బిజినెస్. ఓకే. సో గుడ్ విల్ అంటే ఏంటి? రెప్యుటేషన్. ఓకే. మన కళ్ళకు కనిపించం కానీ మనం దాన్ని ఫీల్ అవుతాము. ఓకేనా. సో దిస్ హెల్ప్స్ టు ఎస్టాబ్లిష్ ఇన్ క్రెడిట్ వర్తీనెస్ ఇన్ ద మార్కెట్. సెకండ్లీ ద లాబిలిటీ ఇన్ ట్రేడ్ ఇదంతా అవసరం లేదు మళ్ళా. నెక్స్ట్ డైరెక్ట్ మోషన్, తనకు తాను మోటివేషన్ చేసేసుకుంటాడు. సో డైరెక్ట్ మోటివేషన్. నెక్స్ట్ ప్రామినెన్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. అవునా. సో హీ కెన్ టేక్ ఓన్లీ ప్రాంప్ట్ డెసిషన్స్ అనమాట. బికాజ్ వాళ్ళ ఆర్గనైజేషనే కాబట్టి తప్పు డెసిషన్స్ అనేది చెప్పనీకి ఉండదు. అదే పార్ట్నర్షిప్ జాయింట్ స్టాక్ అయితే ఇప్పుడు నాకు వేరే వాళ్ళకి ఏమంటారు అంత ర్యాపో లేనప్పుడు కొంచెం ఛాన్స్ అనేది ఉంటుంది కదా. సో తనకు డెసిషన్ నచ్చింది, నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది తనకు నచ్చకపోవచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. కానీ అదే ఇందులో ఉండవు అట్లాంటివి. ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్ యాక్సెసిబిలిటీ టు కన్జ్యూమర్. సో డైరెక్ట్ కన్జ్యూమర్తోనే ఎక్కువ మనము ఏమంటారు ర్యాపో అనేది పెంచుకోనికే ఛాన్స్ అనేది ఉంటుంది. అవునా. ఇన్ఎక్స్పెన్సివ్ మేనేజ్మెంట్. సో తను ఒక్కడే కాబట్టి ఏదున్నా కూడా తనకి తాను ఖర్చే తెచ్చుకోడు కదా, తనకు తాను శాలరీ అయితే తెచ్చుకోడు కదా. అవునా. సో ఇన్ఎక్స్పెన్సివ్ మేనేజ్మెంట్కి హైర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్తున్నాడు. ఇంకొకటి లీగల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు. ఓకేనా. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజెస్. ఓకే. ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే ఇవి కూడా నేర్చుకోండి, సరిపోతుంది. నేనైతే ఒక 10 చెప్పినా కదా, 10 నేర్చుకుంటే చాలు. 10లో ఒక 6, 7 గుర్తున్నా సరిపోతుంది మీకు. ఓకేనా. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అని అంటే లిమిటెడ్ కెపాసిటీ ఆఫ్ అ ఇండివిజువల్. సో ఒక ఇండివిజువల్, ఒక మనిషి అన్ని రంగాలలో ముందు ఉంటాడు అనుకోవడం తప్పు. ఓకేనా. సో కొంతమంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మంచిగా ఉంటారు, కొంతమంది సేల్స్ డిపార్ట్మెంట్లో మంచిగా ఉంటారు, ఇంకొంతమంది వేరే డిపార్ట్మెంట్లో మంచిగా ఉంటారు. అంతేగాని చెప్పేసి ఒకటే పర్సన్కి ఇవన్నీ వస్తున్నాయి అంటే ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. నెక్స్ట్ లిమిటెడ్ రిసోర్సెస్ అనేది ఉంటుంది. సో సింగిల్ ఓనర్ కాబట్టి బిజినెస్లో ఒకటే బిజినెస్ ఉంది కాబట్టి సో ఎక్కువ ఫైనాన్స్ అనేది ఇయ్యరు ఎవరికి. ఓకేనా. ఎక్కువ డబ్బులు అనేది ఉండదు, ఉన్న దాంట్లోనే వాళ్ళు చదువుకోవాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ లిమిటెడ్ మేనేజీరియల్ ఎబిలిటీ. సో లిమిటెడ్ మేనేజీరియల్ ఎబిలిటీ అని అంటే సో ఇక్కడ చూడండి, ద సోల్ ప్రొప్రైటర్ మే నాట్ బి ఏబుల్ టు యూజ్ ద సర్వీసెస్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫర్ యూ రిసోర్సెస్. సో వన్ విల్ నాట్ బి అ సూపర్వైజ్ ఎఫెక్టివ్లీ. సో ఇంతకుముందు చెప్తున్నాడు. సో ఒక పర్సన్ అనేది అన్ని దాంట్లలో అయితే ముందు ఉండలేడు. సో కొంతమంది కొన్ని దాంట్లలో మంచిగా ఉంటారు, కొంతమందికి ఆ పని అసలుకే రాకపోవచ్చు. అవునా. నెక్స్ట్ అన్లిమిటెడ్ లయబిలిటీ. అప్పులు అనేది చాలా ఎక్కువ అయిపోతాయి బికాజ్ పైసలు అనేది ఇవ్వకపోతే వాళ్ళు అప్పులు చేస్తారు. అవునా. నెక్స్ట్ అన్సర్టెన్ కంటిన్యూటీ. సో ఈ బిజినెస్ అనేది ఎప్పుడైనా క్లోజ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఒక్కటే బిజినెస్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాడు రేపటి నుంచి బిజినెస్ క్లోజ్ అనుకుంటే వాడు చేసుకోవచ్చు క్లోజ్. అవునా. సో కంటిన్యూటీ అనేది ఉండదు. నెక్స్ట్ లిమిటెడ్ స్కోప్ ఫర్ ఎంప్లాయీస్ అని అంటే సో ఫస్ట్ యాక్చువల్లీ కంటిన్యూటీ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్ విల్ నాట్ బి దేర్ ఇన్ ద ఎగ్జామ్ ఆర్గనైజేషన్, రైట్. సో he can't afford any financial incentives to employees because his activities are not on the same scale. ఓకే. సో ఇవన్నీ థింగ్స్ అనమాట. ఇవన్నీ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్స్కి సూటబుల్ కాదు. ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ బోత్ కలిపితేనే కదా క్యారెక్టరిస్టిక్స్ అవుతుంది. అవునా. ఇందులో ఫస్ట్ ప్రాబ్లమ్ ఏముంటుంది? అసోసియేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ పర్సన్స్. సో పార్ట్నర్షిప్ స్టార్ట్ చేయాలి అంటే 2 ఆర్ మోర్ పర్సన్స్ అనేది ఉండాలి. సో కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ అని ఉంటుంది. ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏదైనా కూడా అకార్డింగ్ టు ద రేషియోస్ అనేది షేర్ చేసుకోవాలి. ఇవన్నీ ఫీచర్స్ అనమాట. సో మీరు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ నేర్చుకుంటే ఫీచర్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది స్టూడెంట్స్. ఓకేనా. కైండ్స్ ఆఫ్ పార్ట్నర్స్ అంటే
టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అనమాట. ఇందులో ఫస్ట్ ఎవరు యాక్టివ్ పార్ట్నర్స్. సో డే టు డే ట్రాన్సాక్షన్స్లో ఎవరైతే ఎక్కువ కేర్ తీసుకుంటున్నారో వాళ్ళని మనము యాక్టివ్ పార్ట్నర్స్ అంటాము. స్లీపింగ్ పార్ట్నర్స్ అంటే ఏంటి, దే విల్ ఇన్వెస్ట్, వాళ్ళు జస్ట్ క్యాపిటల్ ఇచ్చేసి జరిగిపోతారు. ఓకేనా, సో దే విల్ నాట్ ఎట్ ఆల్ ఇన్వాల్వ్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ కాల్డ్ స్లీపింగ్ పార్ట్నర్స్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారంటే ఇలా పార్ట్నర్స్ ఉంటారని చెప్పేసి ఫ్లో చార్ట్ ఇలా వేయండి. యాక్టివ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్, నామినల్ పార్ట్నర్, పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్, ఓకే, పార్ట్నర్ బై ఎస్టాపుల్, మైనర్ యాజ్ అ పార్ట్నర్, సబ్ పార్ట్నర్ అండ్ సీక్రెట్ పార్ట్నర్. ఇవన్నీ 8 పార్ట్నర్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. షార్ట్కి అయితే ఒక ఏదైనా ఒక పార్ట్నర్ గురించి అయితే అడుగుతాడు. ఓకేనా, సో ఈ నామినల్ పార్ట్నర్ గురించి కూడా చూసుకోండి. సో నామినల్ పార్ట్నర్ అంటే ఏంటి అని అంటే తను ఏమీ క్యాపిటల్ కానీ ఏమీ చేయడు. ఓకేనా, హీ డస్ నాట్ కాంట్రిబ్యూట్ ఎనీ క్యాపిటల్, నాట్ డస్ హీ షేర్స్ ద ప్రాఫిట్ ఆఫ్ ది బిజినెస్. సో వేరే పార్టీస్కి అంటే థర్డ్ పార్టీస్కి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక పర్టికులర్ పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాం, పార్ట్నర్షిప్ బిజినెస్. యాక్చువల్లీ యూ ఆర్ నాట్ ఇన్ ద పార్ట్నర్, కానీ నేను వేరే వాళ్ళకి నువ్వు నా పార్ట్నర్ అని ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, థర్డ్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ప్రొజెక్ట్ చేస్తున్నాను నేను. సో దట్ ఈస్ కాల్డ్ ది నామినల్ పార్ట్నర్స్. నెక్స్ట్ పార్ట్నర్స్ ఇన్ ప్రాఫిట్స్ అని అంటే ప్రాఫిట్స్లోనే షేర్ వచ్చే పార్ట్నర్ కూడా ఉంటుండు. ఓకేనా, లాస్ వస్తే తను ఏం తీసుకోడు, ఓన్లీ ప్రాఫిట్ వస్తేనే తీసుకుంటాడు. సో దట్ ఈస్ కాల్డ్ పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్స్. ఓకే, సో పార్ట్నర్ బై ఎస్టాపిల్ ఆర్ హోల్డింగ్ అవుట్ ఈస్ బోత్ ద సేమ్స్. సో ఇది నేర్చుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇట్ ఈస్ ఈజీ టు ఫామ్. అవునా, పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈజీగా ఫామ్ అయిపోతుంది. లార్జ్ రిసోర్సెస్ అనేది ఉంటుంది, అంటే more than one person are available for the business. The partners can contribute large scale content. సో ఎక్కువ వన్ పర్సన్ కానీ ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ రిసోర్సెస్కి సరిపడా పైసలు కూడా మనం కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజీరియల్ టాలెంట్. సో ఇప్పుడు ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉన్నాం కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది, ఒక పార్ట్నర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మంచిగా ఉన్నాడు అనుకోండి, ఇంకొక పార్ట్నర్ టీచింగ్ డిపార్ట్మెంట్లో మంచిగా ఉన్నాడు అనుకోండి. సో అట్లా స్కిల్స్ అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. సో ఇట్లా షేరింగ్ ఆఫ్ రిస్క్ కానీ మోర్ పాసిబిలిటీ ఆఫ్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్. సో ఆ సైడ్ పాయింట్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. దానికి సపరేట్గా మళ్ళీ నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. సీక్రెసీ కానీ ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి, ఎక్కువ అప్పులు అనేది ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ అ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్, పెద్ద కంపెనీ కాబట్టి ఎక్కువ అప్పులు అనేది ఉంటుంది, తక్కువ రిసోర్స్ అనేది ఉంటుంది. అవునా, ఇన్స్టెబిలిటీ ఉంటుంది, ఒకళ్ళకి నచ్చిన డెసిషన్ ఇంకొకళ్ళకి నచ్చకపోవచ్చు. అవునా, నెక్స్ట్ డెసిషన్ మేకింగ్లో ఎక్కువ టైం అవ్వచ్చు. సో ఇట్లాంటివన్నీ. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్ మన దాంట్లోకి ఎంటర్ అవుతున్నాను అంటే హీ షుడ్ హ్యావ్ సమ్ లైక్ క్లాజెస్ అనేది ఉంటాయి అనమాట. నేమ్ ఆఫ్ ది బిజినెస్ ఏంటి, నేచర్ ఆఫ్ ది బిజినెస్ ఏంటి, క్యాపిటల్ షేరింగ్ ఎంత ఉంది, ఒక అగ్రిమెంట్ లాంటిది. సో జస్ట్ మీరు ఈ 14 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 14 పాయింట్స్ నేర్చుకుంటే సరిపోతుంది పార్ట్నర్షిప్ డీడ్కి. లాంగ్ అయినా షార్ట్ అయినా, నేమ్ ఆఫ్ ది బిజినెస్, నేమ్ అండ్ ది అడ్రస్ ఆఫ్ ది పార్ట్నర్స్, నేచర్ ఆఫ్ ది బిజినెస్, టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ కాంట్రిబ్యూషన్, ఇవన్నీ నేర్చుకోనికి ట్రై చేయండి. సో ఐ హ్యావ్ అప్లోడెడ్ దిస్ పీడిఎఫ్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకే స్టూడెంట్స్, కైండ్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఈజ్ నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్. సో జస్ట్ ఐఎమ్ స్క్రోలింగ్ డౌన్ ఇట్. నెక్స్ట్ మీకు ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కూడా అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అయినా కూడా మీరు ఇప్పుడు చదువుకునే సరిపోతుంది ఒక లాంగ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి. ఓకేనా, సో నాకు తెలిసి ఫస్ట్ యూనిట్ నుంచి అయితే అయిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ వెళ్దాము, దట్ ఈస్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకే, యూనిట్ 2 దట్ ఈస్ జాయింట్ స్టాక్ కంపెనీ స్టూడెంట్స్. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకేనా, ఫీచర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ ఆర్ ఎల్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఒకటి. ఇందులో ఫస్ట్ లీగల్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. జాయింట్ స్టాక్ కంపెనీలో ఒక పార్ట్నర్ జాయిన్ అవ్వాలి అని అంటే అకార్డింగ్ టు ది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ఒక జాయింట్ స్టాక్ కంపెనీ అనేది మనం పెట్టాలి అనుకుంటే అకార్డింగ్ టు దిస్ కంపెనీస్ యాక్ట్ 2013 వీ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సన్. So as joint stock company is recognized as an artificial person in the eyes of law. It does not exist physically, but it does not exist, but it does exist legally. Physical గా ఎగ్జిస్ట్ లేకపోయినా కూడా లీగల్ గా అయితే ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ది ఆర్టిఫిషియల్ పర్సన్. నెక్స్ట్ సపరేట్ లీగల్ ఎంటిటీ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఒక
ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కామన్ సీల్ అంటే ఏంటి అని అంటే ఇట్ యాక్ట్స్ టు న్యాచురల్ పర్సన్స్ నోన్ యాజ్ డైరెక్టర్స్. ఓకే, సో న్యాచురల్ పర్సన్స్ లాగానే ఉంటారు కాబట్టి ఇందులో డైరెక్టర్స్ ఇవన్నీ ఉంటారు, విచ్ ఈజ్ యూస్ టు సైన్ విత్ ఇన్ ద డీలింగ్ విత్ అదర్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్. సో ఈ డైరెక్టర్స్ ఏం చేస్తారు అని అంటే కాంట్రాక్ట్స్ మాట్లాడుకోవడం విషయంలో కానీ ఏదైనా కంపెనీ టు కంపెనీకి రిలేటెడ్ అయిన విషయంలో కానీ ఈ డైరెక్టర్స్ ప్లేస్ కీ రోల్ అనమాట. నెక్స్ట్ పర్పెక్చువల్ సజెషన్. ఒక పర్సన్ ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే ఏంటి అని అంటే క్లోజ్ అయిపోతుంది, వాళ్ళు అనుకుంటే క్లోజ్ అయిపోతుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ కూడా అంతే. కానీ జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, ఒక వేరే పార్ట్నర్ డెత్ అయినా, ఇన్సాల్వెన్స్ అయినా, సిక్ అయినా, వేరే ఏ రీజన్ అయినా కూడా ఈ జాయింట్ స్టాక్ కంపెనీ అనేది క్లోజ్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ పర్పెచువల్ సజెషన్. నెక్స్ట్ వాలంటరీ అసోసియేషన్ ఉంది. నెక్స్ట్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. ఓకే, లార్జ్ స్కేల్ ఆపరేషన్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే డిఫికల్టీ ఇన్ ఫార్మేషన్, బ్యూరియాసిటీ అడ్మినిస్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ పర్సనల్ టచ్, ఎక్సెసివ్ గవర్నమెంట్ కంట్రోల్ అంటే ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా కూడా మనం లీగల్గా వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. సో ఇట్ ప్లేస్ ఏ ల్యాక్ ఆఫ్ టైం అనమాట. ఓకేనా, సో ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ మీకు ఏముంటుంది ఇంపార్టెంట్ అని అంటే ఈ సెకండ్ యూనిట్లో అయితే ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, సో ఇవి రెండు బాగా చూసుకొని ఇక్కడ ట్రై చేయండి. అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ డిఫరెన్సెస్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కంపెనీ, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జాయింట్ స్టాక్ కంపెనీ దట్ ఈస్ యూనిట్ నెంబర్ 2లో నేర్చుకోండి, సరిపోతుంది. సో నా యూనిట్ నెంబర్ 3లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా, సో యూనిట్ నెంబర్ 3 దట్ ఈస్ ఇంట్రొడక్షన్ టు మేనేజ్మెంట్. సో ఇందులో లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే టాప్ లెవెల్, మిడిల్ లెవెల్ అండ్ బాటమ్ లెవెల్ అంటాము. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటేనేమో ఈ ఫ్లో చార్ట్ కంపల్సరీగా వేయండి. ప్లానింగ్, కంట్రోలింగ్, ఆర్గనైజింగ్, కమ్యూనికేటింగ్, డైరెక్టింగ్ అండ్ మోటివేటింగ్. ఫస్ట్ ఒక మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఒక మేనేజర్ ఏదైనా ఒక పని చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్లానింగ్ లేకపోతే మనం ఏం చేయలేం కదా. ప్లానింగ్ చేసుకున్నాక దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ ఇన్ ద సెన్స్ దానికి ఎంతమంది సరిపోతారు, ఎవరెవరు సరిపోతారు. ఇప్పుడు నేను ఒక కాలేజ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అనుకోండి. సో అనుకోగానే అయిపోదు, ఫస్ట్ నేను ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత నాకు ఎవరెవరు కాదు, అందులో టీచర్స్ కావాలి, చిల్డ్రన్స్ కావాలి, ఫ్యాకల్టీస్ చెప్పేవాళ్ళు కావాలి, ఆర్గనైజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, డైరెక్ట్ చేయాలి. సో వాళ్ళు నీకు ఈ పని చెప్పి వాళ్ళకి డైరెక్షన్ అనేది చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలి, తర్వాత వాళ్ళతో కంట్రోలింగ్ కూడా చేయాలి. అంతే అని చెప్పేసి ఇప్పుడు నేను బతిమలాడుకుంటూ మాత్రం చెప్పొద్దు ఎంప్లాయీస్కి. ఓకేనా, వీ షుడ్ బీ సమ్ లైక్ డిమాండింగ్. ఓకే, సో లీనియన్సీ ఉండాలి కానీ ఓవర్ లీనియన్స్ అనేది ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇదని బిజినెస్ ఆర్గనైజేషన్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఫ్లో చార్ట్ వేసి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే 12 మార్క్స్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఈ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది అకార్డింగ్ టు ది లూథర్ గులిక్ హీ డిస్క్రైబ్డ్ యాజ్ అదే POD పాట్స్ క్రాప్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేశారు. P అంటే ప్లానింగ్, O అంటే ఆర్గనైజింగ్, D అంటే డైరెక్టింగ్, S అంటే స్టాఫింగ్, CO అంటే కోఆర్డినేటింగ్, R అంటే రిపోర్టింగ్ అండ్ B అంటే బడ్జెటింగ్. ఇది నేర్చుకొని కంపల్సరీగా రాయాలి. POD SCO RB. ఓకేనా, సో పాట్స్ క్రాప్ అని చెప్పేసి అంటారు. సో ఇదొకటి. నెక్స్ట్ మీకు ఏముంది, లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఇది టాప్ లెవెల్ ఉంటారు, మిడిల్ లెవెల్ ఉంటారు, లో లెవెల్ ఉంటారు. లో లెవెల్ వాళ్ళు ఏం చేస్తారు, టాప్ లెవెల్ వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లెవెల్ వాళ్ళు బిర్యానీ కావాలి అని డెసిషన్ తీసుకున్నారు అనుకోండి. సో మిడిల్ లెవెల్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ బిర్యానీ ప్రాసెస్ ఎట్లా చేయాలని చెప్పేసి లోవర్ లెవెల్ వాళ్ళకి చెప్తారు. లోవర్ లెవెల్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని వండి పెడతారు అనమాట. సో ఇట్లా ఇది ఎగ్జాంపుల్ చెప్పిన, ఇదే పోయి రాసేది ఎగ్జామినేషన్ అలా రాయకండి. సో టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ అనేది ఉంటుంది. సో డిసైడ్, డైరెక్ట్ అండ్ డీల్. సో దిస్ ఇస్ ద మేనేజ్మెంట్ థింగ్ అనమాట. సో ఇది లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా, దట్ ఈస్ ద థింగ్. ఓకే, నెక్స్ట్ హెన్రీ ఫయల్ 14 ప్రిన్సిపల్స్. హెన్రీ ఫయల్ అనేటైనా ఈ మేనేజ్మెంట్ని 14 ప్రిన్సిపల్స్ ఏమేమి చేస్తున్నారు అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక మేనేజర్ పాటించవలసిన 14 రూల్స్ అనుకోండి. సో ఈ 14 రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాటిస్తే ఏమైతే అంటే ఆ మేనేజ్మెంట్, ఆ ఆర్గనైజేషన్ అనేది మంచిగా రన్ అవుతుందని చెప్పేసి హెన్రీ ఫయల్ అనేతేనే అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ డిస్ప్లే అంతా ఉల్టా పుల్టాగా ఉంది కాబట్టి సో ఇక్కడ ఏమేమి ఉంటాయంటే డివిజన్ ఆఫ్ లేబర్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్గా ఉండాలి, కమాండింగ్గా ఉండాలి, డైరెక్ట్ చేయాలి వాళ్ళని. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ లెవెల్ వాళ్ళు ఉంటారు,
లైక్ సబార్డినేట్ ఇంట్రెస్ట్ ఉంటారు. సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో నువ్వు మేనేజర్ అని చెప్పే అహంకారంతో వాళ్ళు ఏ ఐడియా చెప్పినా కూడా నువ్వు రిజెక్ట్ చేయకూడదు ఒక మేనేజర్గా. ఓకేనా. నెక్స్ట్ ఆర్డర్స్ ఉంటాయి, స్కేలబిలిటీ ఉంటుంది, ఈ స్పిరిట్, డీ క్రాప్స్, ఇట్లా 14 ఉంటాయి. ఆ 14 మాత్రం కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది 3rd యూనిట్ నుంచి. ఓకేనా. So students, now we will discuss about the 4th unit. Okay. So students, this is the 4th unit. 4th unit, the first topic is planning. Planning ante enti, definition and meaning of planning. What is the meaning of planning ante? What to do, when to do, how to do, who to do, and what to do, who will do. Okay. So ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అన్నమాట. ప్లానింగ్ అంటే ఏంటి, ఒక డెసిషన్ని ముందుగానే తీసుకోవడం. ఇప్పుడు నీకు ఒక పనిని నువ్వు అచీవ్ చేయాలంటే దానికి నువ్వు ప్లానింగ్ చేసుకోవాలి కదా. రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళాలి అని అనుకుంటే ఈరోజు నైట్ జల్దీ పడుకొని రేపు పొద్దుగాల బస్ ఎక్కి వెళ్ళాలి. సో ప్లాన్ చేసుకుంటావు కదా. అంతే అని చెప్పేసి నువ్వు అనుకోగానే వెళ్ళి నువ్వు కాలేజ్లో అయితే కూర్చోవు కదా. సో దట్ ఈస్ ద థింగ్. ఒక పర్టికులర్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి మనం ప్లానింగ్ అనేది చేస్తాం. జనరల్గా రాయొచ్చమ్మా, మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను అంత పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా. సో జస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ద రీజన్. సో మీకు ప్లానింగ్ అంటే ఏం అర్థమైందో, మనం జనరల్గా ప్లానింగ్ మీనింగ్ ఏముంటుందో అది రాసినా కూడా మార్క్స్ అనేది పడుతుంది. సో డెఫినేషన్ ఒక్కటి మీరు నేర్చుకోవాలి. ఓకేనా. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? ప్లానింగ్ ఈస్ ద ఫంక్షన్ దట్ డిటర్మైన్స్ ఇన్ అడ్వాన్స్ వాట్ షుడ్ బి డన్. It consisting of selecting the objectives, policies, programs, procedures and other means of achieving these ఆబ్జెక్టివ్స్. ఇవేం చేస్తుంది, ఒక పనిని ముందుగానే, ఒక పనిని చేయాలంటే ముందుగానే డెసిషన్ అనేది తీసుకోవడాన్ని ప్లానింగ్ అని అంటాము అని ఎవరన్నారు, హేమాన్ అన్నాడు. సో హేమాన్ డిఫైన్ ఇలా చేస్తారు. సో అవుట్ ఆఫ్ దిస్ 4 డెఫినేషన్స్ లెర్న్ ఎనీ 1 డెఫినేషన్. ఓకేనా. నెక్స్ట్ నేచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. అంటే నేచర్ అన్న ఫీచర్స్ అని ఒకటే అని చెప్పాను కదా. ఫీచర్స్ ఏముంటాయి అంటే ప్లానింగ్ అనేది ఇంటెలెక్చువల్ ప్రాసెస్ అనమాట. అంటే థింకింగ్, డెసిషన్ అనేది గెస్ వర్క్‌తో ఉంటుంది కాబట్టి సో మంచిగా ఏమంటారు, ఇంటెలెక్చువల్ పర్సన్స్ అనేది వాళ్ళు ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, ఓ ప్లాన్ చేసేటప్పుడు మనం దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఏదో చేయాలి అన్నట్టుగా చేయకూడదు. ఓకేనా. ఈ ప్లానింగ్ చేస్తే నిజంగానే ఇట్లా అయితదా అని చెప్పేసి దానికి మనం పర్టిక్యులర్ రీజన్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రైమసీ ఆఫ్ ప్లానింగ్. సో ప్లానింగ్ అనేది ఫస్ట్ మేనేజ్మెంట్ ఫంక్షన్. అవునా. సో హౌ కెన్ ఎ మేనేజర్ సెటప్ అండ్ ఆర్గనైజేషన్ వితౌట్ హ్యావింగ్ ఏ ప్లాన్ ఇన్ మైండ్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్లాన్ లేకపోతే ఆర్గనైజేషన్ మనం స్టెప్ చేస్తామా. ప్లానింగ్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. వితౌట్ ప్లానింగ్ వీ కాంట్ డూ ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ ఆర్ ఎనీథింగ్. ఓకేనా. మన దగ్గర ప్లానే లేనప్పుడు ఇవన్నీ మిగతా అన్ని మనం చేయలేం కదా. నెక్స్ట్ ఆల్ మేనేజర్స్ ప్లాన్. ఓకే. ఆల్ మేనేజర్స్ ప్లాన్ అని అంటే ఏంటి అని అంటే ఎవ్రీ మేనేజర్ ఇన్ ఆర్గనైజేషన్ హ్యాస్ అ ప్లానింగ్ ఫంక్షన్ టు పర్ఫామ్. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో మేనేజర్కి ఏం రైట్ ఉంటుంది అని అంటే వాళ్ళ యొక్క ప్లానింగ్ ఫంక్షన్ ఎలా ఉందనేది పర్ఫామ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ ఫెల్ దట్ ప్లానింగ్ ఈస్ డన్ ఎట్ టాప్ లెవెల్స్ ఓన్లీ. దిస్ మే బీ ట్రూ టు ఎక్స్టెంట్ బట్ ద పీపుల్ సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళే డెసిషన్ అనేది తీసుకోవాలి. అవునా. సో ఇది ఆల్ మేనేజర్స్ ప్లాన్ అంటే టాప్ లెవెల్ దాని గురించి ఇక మళ్ళీ తిప్పి తిప్పి రాస్తున్నాను అనమాట. ఒకసారి మీరు చదువుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ప్లానింగ్ యాజ్ అ రొటేషనల్ అప్రోచ్. అవునా. సో ఫ్లో చార్ట్ని ఇప్పుడు ప్లానింగ్ ఉంటున్నాయి కదా, ఆర్గనైజింగ్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, డైరెక్టింగ్ కానివ్వండి, ఇవన్నీ అవుతుంది. సో ప్లానింగ్ ప్లేస్ అ కీ రోల్ అని చెప్తున్నాడు. సో ఇట్లా రాసేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్ ఏంటి, మన ఈ పర్టికులర్ మోడర్న్ బిజినెస్లో ఎక్కువ కాంప్లిసిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ రిస్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇగ్నోర్ చేయొచ్చు మనకు ఒక పర్టికులర్ ప్లాన్ ఉంటే. ఓకేనా. సో బిజినెస్ ఫెయిల్ అయినా కూడా మంచి ప్లాన్ ఉంటే ఏమవుతుంది, మనకి ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. ఇది కూడా నేర్చుకోండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే లిమిటేషన్స్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్. ఓకేనా. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేటా. మనం ప్లానింగ్ అనేది ఊహించి చేస్తాము. సో కానీ కొన్ని కొన్నిసార్లు ఆ డెసిషన్ అనేది కరెక్ట్ ఉండొచ్చు, కరెక్ట్ ఉండకపోవచ్చు. అవునా.
సో డిఫికల్టీ ఇన్ సెలెక్టింగ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి డిఫికల్ట్ అనేది చాలా అవసరం అవుతుంది. సో ఇది కూడా ఒక మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్ అని అంటున్నాడు. ఓకేనా. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ డిఫికల్టీ ఇన్ టేకింగ్ క్విక్ డెసిషన్స్ అనేది తీసుకోలేము, అండ్ ఇట్ ఈస్ అ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్. ఓకేనా. నెక్స్ట్ మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ ఇది అవసరం లేదు, మేకింగ్ ప్లానింగ్ ఇది కూడా అవసరం లేదు. సో వాట్ ఎవర్ ద ఎక్స్ప్లెయినింగ్ ఇన్ దిస్ వీడియో దట్ ఈస్ ఎనఫ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ టైప్స్ ఆఫ్ ప్లాన్. టైప్స్ ఆఫ్ ప్లాన్ అనేది ఫస్ట్ ఆన్ బేసిస్ టైంలో మనకి 3 ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, మీడియం టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, అండ్ షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉంటాయి. సో ప్లానింగ్ అనేది లాంగ్ టర్మ్ అంటే నెక్స్ట్ ఒక 5 to 6 years వరకు ఈ బిజినెస్ అనేది ఇలా ఉండాలని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకోవడం, దాన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటాము. మీడియం టర్మ్స్ అంటే ఏంటంటే 2 to 3 years లోపల ఫినిష్ అయిపోయేదాన్ని మీడియం టర్మ్స్ ప్లాన్ అంటాము. షార్ట్ టర్మ్ ప్లాన్ అంటే ఏంటి, విత్ ఇన్ 1 year, ఈ 1 yearలో నేను ఇంత టర్న్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది. నెక్స్ట్ ప్లాన్స్ అనేది మేనేజీరియల్ లెవెల్స్తోని కూడా డిపెండ్ అయి ఉంటుంది. టాప్ లెవెల్ ప్లాన్స్, మిడిల్ లెవెల్ ప్లాన్స్, లో లెవెల్ ప్లాన్స్, ఇట్లా డిఫరెంట్గా టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఒకటి నేర్చుకోండి, అండ్ ఈ ఫ్లో చార్ట్ కూడా చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్. ఇది ఫస్ట్ టాపిక్ యూనిట్ నెంబర్ 4. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, దట్ ఈస్ MBO. ఓకేనా. సో మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అని అంటే ఏంటి అని అంటే, ఏ నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ ద రీసెంట్ ఫార్మేషన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ బై ఆబ్జెక్టివ్స్. ఓకేనా. సో దో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, దో MBO ఈజ్ నౌ ప్రాక్టీస్డ్ అరౌండ్ ద వరల్డ్, yet no uncertainty about the meaning. సో ది సిస్టమ్, ఇది డెఫినేషన్ కూడా నేర్చుకోండి. డెఫినేషన్ 4th చాలా చిన్నగా ఉంది కాబట్టి టెర్రీ అండ్ ఫ్రాంక్లిన్ ఏదైతే చెప్పినాడో ఆ డెసిషన్ నేర్చుకొని ఇక ట్రై చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ MBO వీఆర్ హ్యావింగ్ మీన్స్, MBO అనేది ఫిలాసఫీతో కూడింది, ఆబ్జెక్టివ్స్ డిసైడెడ్ కలెక్టివ్లీ. ఓకేనా. నెక్స్ట్ బేసిస్ ఫర్ మెజరింగ్ పర్ఫార్మెన్స్, మళ్ళీ MBO అనేది రివ్యూ ఆఫ్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ గైడ్ లైన్స్ ఫర్ సెట్టింగ్ అప్ ద సిస్టమ్. సో ఇవన్నీ డిఫరెన్స్ ఉంటే ఇవి అవసరం లేదని అనిపిస్తుంది నాకైతే. సో మీరు నేర్చుకుంటే ఒక అవగాహన కోసం అయితే నేర్చుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్టెప్స్ ఇన్ MBO, ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్ ఇన్ MBO, ఇది కూడా చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టూడెంట్స్, ఆర్గనైజేషన్ ప్రాసెస్ is not that much important, and principles of organization is also that much not important. అండ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్స్కి మాత్రం మీరు టేబుల్ నేర్చుకోండి, సరిపోతుంది. ఎక్స్ప్లెనేషన్ అంటూ ఏమి ఉండదమ్మా. ఓకేనా. మనకి ఇప్పుడు టైం కూడా చాలా లెస్గా ఉంది కాబట్టి ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇది నేర్చుకొని ఇక ట్రై చేయండి. ఈ సైడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్, స్ట్రక్చరు, ఫార్మేషన్, స్టెబిలిటీ, ఇట్లాంటి ఇవి నేర్చుకోండి. ఓకేనా. టేబుల్ అనేది ఇలాగే రాయాలి, బేసిస్, ఫార్మల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. సో దెన్ ఓన్లీ విల్ గెట్ అ గుడ్ మార్క్స్ అనమాట. ఓకేనా. సో స్టూడెంట్స్ ఇది యూనిట్ నెంబర్ 4. ఇందులో ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉండొచ్చు. సో అది నేను మీరు నేర్చుకుంటే సరిపోతుంది, అదంత ఇంపార్టెంట్ అయితే కాదు. జస్ట్ మీరైతే చూసుకోండి, ఎంతకైనా మంచిదే. సో ఈ లైన్ అండ్ ఈ పీడిఎఫ్స్ అన్ని నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టినమ్మా. సో ఓకేనా. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకండి, మళ్ళీ పీడిఎఫ్ లేదు అని అంటారు. ఓకేనా. సో అడ్వాంటేజెస్ ఆఫ్ లైన్ స్టాఫింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఏమేమి ఉంది, డిసడ్వాంటేజెస్ ఆఫ్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ ఏముంది అనేది నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ మీరు ఏం నేర్చుకుంటారు, ఇగో లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్కి అయితే డిఫరెన్స్ ఇంతనే ఉంది. సో ఇంతనే చిన్నగా ఉంది కాబట్టి అది యాక్చువల్లీ మోస్ట్లీ 4 మార్క్స్కే అడుగుతాడు. లాంగ్కి అడిగితే అది మీ అదృష్టమే అనుకోవాలి, బికాస్ అది చాలా చిన్నగా ఉంది కాబట్టి. ఓకేనా. సో దిస్ ఈస్ ద 4th యూనిట్. నౌ వీ విల్ డిస్కస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ యూనిట్స్ ఆఫ్ యూనిట్ నెంబర్ 5. ఓకే. సో యూనిట్ నెంబర్ 5 ఒక్కటి చెప్తే ఈ వీడియో అనేది ఇక్కడికి క్లోజ్ అయిపోతుందని అర్థం. ఓకేనా. సో now we will discuss about the unit number 5, students. So students, from unit number 5, the first important topic is authority. So what is mean by authority? Giving the
power to make decision which guide the action of others. ఓకే, సో అథారిటీ అనేది ఏం చేస్తుంది అని అంటే మనము డెసిషన్స్ అనేది వేరే వాళ్ళతో మనం డెసిషన్ చెప్తే వేరే వాళ్ళు ఆ పనిని చేసి చూపించాలి, అథారిటీ అనేది ఉంటుంది, అవునా? సో అథారిటీ మే బి డిఫైన్డ్ యాజ్ ద పవర్ టు మేక్ డెసిషన్ విచ్ గైడ్ ద యాక్షన్స్ ఆఫ్ అదర్స్. నేను డెసిషన్ అనేది తీసుకోనికి అథారిటీ అనేది నా దగ్గర ఉంటుంది, వేరే వాళ్ళతోని పనులు చేయించే థింగ్ అనేది అథారిటీ అనేది నాకు ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అథారిటీ. సో హెన్రీ ఫయల్ ఏమని డిఫైన్ చేశారు అని అంటే అథారిటీ ఈజ్ ద రైట్ టు గివ్ ఆర్డర్స్ అండ్ ద పవర్ టు ఎక్స్ట్రాక్ట్ ఒబీడియన్స్ అని అంటున్నాడు. సో మన యొక్క రైట్ని పవర్ని యూజ్ చేసి ఎదుటి వాళ్ళతోని పనిని చేయించుకోవాలని చెప్పేసి హెన్రీ ఫయల్ అంటున్నాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అథారిటీ? క్యారెక్టరిస్టిక్స్ అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కలిపితేనే కదా క్యారెక్టరిస్టిక్స్ అంటారు. అందులో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రైట్. సో ఒక లైక్ ఏమంటారు, ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అని అంటే మనకి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రైట్ అనేది ఉండాలి కదా. ద రైట్ టు గెట్ థింగ్స్ విచ్ ఈస్ డన్ ఈజ్ గివెన్ బై ద సుపీరియర్ టు ది సబార్డినేట్. సుపీరియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ ఒక టీమ్ లీడర్ ఎంప్లాయీతోని ఒక పని చేయమని చెప్తున్నాడు, రైట్? అథారిటీ నాట్ అన్లిమిటెడ్. ఓకే, అథారిటీ అనేది ఈజ్ నెవర్ అన్లిమిటెడ్. ఓకే, ద పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ టు యూజ్ అథారిటీ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ నార్మ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో తనకి ఎంతో అథారిటీ ఉందని చెప్పేసి ఆ ఎదుటి వాళ్ళని పోయి చంపేనంత చంపారు కదా. సో లిమిటెడ్ అండ్ అన్లిమిటెడ్ అయితే ఉండదు, లిమిటెడ్గా ఉంటుంది. అథారిటీ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్. ఓకేనా? సో ఒక సబార్డినేట్ యొక్క బిహేవియర్ని అండ్ ఏ సుపీరియర్ కెన్ డైరెక్ట్ ద సబార్డినేట్స్ టు డూ ద థింగ్స్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్టెడ్ బై హిమ్. సో టీమ్ లీడర్ అనేటోడు ఎంప్లాయీస్తోని మనకి పనులు చేయించుకుంటాడు కదా. అథారిటీ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్. నెక్స్ట్, కీ టు మేనేజీరియల్ జాబ్. ఓకేనా? నెక్స్ట్, ఆబ్జెక్టివిటీ ఆఫ్ అథారిటీ. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అథారిటీ గురించి రాస్తే సరిపోతుంది నా ప్రకారంగా అయితే. సో బుక్లో ఉన్నదే నేర్చుకుంటా అంటే మీరు నేర్చుకోండి, నేనేం చేయలేదు. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటంటే ఆల్ ద ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ది టాప్ లెవెల్ ఆఫ్ ది డైరెక్టర్స్, అవునా? సో ద ఎగ్జిక్యూషన్ ఈస్ ఎక్స్ట్రక్టెడ్ టు చీఫ్ ఎగ్జిక్యూటివ్. ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ అసైన్ వర్క్ టు ద డిపార్ట్మెంట్ మేనేజర్స్. సో ఇది ఒక ఫ్లోర్ చార్ట్ లాగా ఉంటుంది, అవునా? సో టాప్ లెవెల్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటే వాళ్ళు మేనేజర్కి చెప్తారు, మేనేజర్ టీమ్ లీడర్కి చెప్తారు, టీమ్ లీడర్ ఎంప్లాయీస్కి చెప్తారు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే పైన నుంచి కింది పొజిషన్ వరకు ఇట్లా వెళ్తుంది అనమాట. దాని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అని అంటాము. సో టాప్ లెవెల్ మేనేజర్కి ఏమో అథారిటీ అనేది ఉంటుంది. సో హీ కెన్ కంట్రోల్ రిమైనింగ్ తన కింద పనిచేసే వాళ్ళందరినీ కంట్రోల్ చేయొచ్చు. అదే టీమ్ లీడర్ ఏం చేస్తారు, ఎంప్లాయీస్ని కంట్రోల్ చేస్తారు కానీ మేనేజర్ని కంట్రోల్ చేయడు. సో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే పొజిషన్ వైజ్గా వచ్చే అథారిటీని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అని అంటారు. ఓకేనా? సో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ రిఫర్స్ టు ద మేనేజర్స్ ఎబిలిటీ టు షేర్ హిస్ బర్డెన్ విత్ అదర్స్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ granting authority or the right to decision making in certain different areas and charging subordinate with responsibilities for carrying to their assigned work. సో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే తన యొక్క వర్క్ని వేరే వాళ్ళతోని పూర్తి చేయించడం, బికాస్ హీ హ్యాస్ అ రైట్ టు దాట్. ఓకే, సో తనకి అథారిటీ అనేది ఉంది. సో దాన్ని బట్టి ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని యొక్క ఎలిమెంట్స్ ఏంటి అనేది నేర్చుకొని సరిపోతుంది. అండ్ ప్రిన్సిపల్స్ అంటే ఏం అవసరం లేదు. సో ఇక ఏదొచ్చినా కూడా అది నేర్చుకొని సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ కూడా ఏం అవసరం లేదు. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అని అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డెలిగేషన్ అనేది నేర్చుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిగ్రీ ఆఫ్ డెలిగేషన్. సో కంపెనీ హిస్టరీ అనేది తెలుస్తుంది. నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ కేపబుల్ పర్సన్స్, ఎంతమంది ఈ ఆర్గనైజేషన్లో కేపబుల్ పర్సన్స్ అనేది ఉన్నారు, ఎంతమంది యూజ్లెస్ పర్సన్స్ అనేది ఉన్నారని తెలుస్తుంది. సో ఇట్లాంటివన్నీ డిగ్రీ ఆఫ్ డెలిగేషన్ అనమాట, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, డెలిగేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ గైడ్ లైన్స్ ఏంటి అనేది ఇది కూడా నేర్చుకోండి. సో తిప్పి సేమ్ ఉంటాయి, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ ఈజ్ అనదర్ టాపిక్, రైట్? డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటి అని అంటే it implies the dispersal of decision making power at lower levels of management. When the power to take decisions and formulate policies, it does not lie with one person at the top, but it is passed on different persons at various levels. If it in case of decentralization of authority అంటే ఏంటి అంటే ప్రతిసారి టాప్ లెవెల్ మేనేజర్స్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్న రూల్ లేదు.
కొన్నిసార్లు లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మంచి మంచి ఐడియాస్ అనేది తీసుకోవచ్చు, కానీ బట్ మేనేజర్స్ అనేది దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అవునా? సో ఇప్పుడు ఈ ఎంప్లాయీకి ఛాన్స్ ఇస్తే మన మీద డామినేట్ అయిపోతామా అని చెప్పి ఒక ఇంటెన్షన్తో అలా చేయకూడదు. ఓకేనా? ఇది డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. సో క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డీసెంట్రలైజేషన్ కూడా నేర్చుకోండి. సో ఏం లేదమ్మా, వెన్ top level management wants to reduce communication work, then decentralization is taken. Next, or else when there is a need to take quick decision on the spot to take advantage of the situation, then it is looked at as a decentralization. Advantages ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి. అడ్వాంటేజెస్ అయితే బర్డన్ తగ్గుతాయి, డిసడ్వాంటేజెస్ అయితే కంట్రోల్ అనేది చేయలేము, కాస్ట్లీగా ఉంటుంది, ఇవన్నీ. ఓకేనా? డిఫరెన్సెస్ బిట్వీన్ డెలిగేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ కూడా నేర్చుకోండి, సరిపోతుంది. అండ్ ఇంకేం నేర్చుకుంటారు? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం చెప్పినా, కంట్రోల్ చెప్పిన, కోఆర్డినేషన్ కంట్రోల్ ఉంటుంది, కానీ కంట్రోల్ నేర్చుకుంటే సరిపోతుంది, ఇంపార్టెంట్ ఉంటుంది కంట్రోల్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ కోఆర్డినేషన్ ఆల్సో యూ క్యాన్ లెర్న్, నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. ఓకే? సో నేనైతే కంట్రోల్ నేర్చుకోండి అని చెప్తున్నాను. సో కంట్రోలింగ్ అంటే ఏంటి, మనము వేరే వాళ్ళని కంట్రోల్ చేయడం, బట్ అకార్డింగ్ టు దట్ పర్టికులర్ థింగ్ వరకే. అవునా? సో ఈ ఆర్గనైజేషన్లో, మన బిజినెస్లో కంట్రోలింగ్ అనేది ఎలా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంట్రోల్ ఏంటి, మళ్ళా ఇవన్నీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ద టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఏంటి ఎస్పెషలీ. సో ఇట్లాంటివి నేర్చుకోండి, సరిపోతుంది. ఇది 5th యూనిట్. ఓకే, ఒక ఇంపార్టెంట్. సో ఎక్స్ప్లెనేషన్ అంటే ఇప్పుడు ఆన్సర్ టు క్వశ్చన్, మీరేమి ఇంకా చిన్న పిల్లలు కాదు కదా, సో స్కూల్ లెవెల్ అయితే కాదు, సో కాలేజ్ డిగ్రీ లెవెల్కి వచ్చినారు కాబట్టి, సో పీడిఎఫ్లో అయితే నేను ఒక అవగాహన అనేది ఇచ్చాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అంటే ఏంటి అనేది. సో దాన్ని బట్టి ఒకసారి మీరు పీడిఎఫ్ నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో ఒకవేళ ఈ వీడియోని ఇప్పటి వరకు చూసిన వాళ్ళకైతే రియల్లీ థ్యాంక్ యూ. సో ఇంత ఓపికతోని ఇంత వీడియో చూసినారు కాబట్టి. సో స్కిప్ చేసుకుంటూ చూసిన వాళ్ళకి అండ్ చూడని వాళ్ళకైతే ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దాట్, నేను చెప్పలేను వాళ్ళకి. ఒకవేళ ఫుల్ వీడియో చూసిన వాళ్ళైతే కింద కమెంట్ చేయండి డాలీ అని చెప్పేసి, DOLLY అని చెప్పి డాలీ అని చెప్పి చేయండి. అండ్ లెట్స్ సీ హౌ మెనీ మెంబర్స్ రియలీ వాచ్డ్ దిస్ వీడియో అని చెప్పేసి. సో నాకు బి ఒక ఐడియా అనేది ఉంటుంది ఎంతమంది నిజంగా ఫుల్ వీడియోని చూస్తున్నారు, లేదంటే నేనే టైంపాస్కి చెప్తున్నా అనేసి. చూడండి, ఇప్పుడు టైం చూడండి మీరే. ఇట్స్ Friday, January 5th మార్నింగ్ 2:55 AM. ఓకే? సో 2:55 AMకి వీడియో షూట్ చేసిన, బట్ మీరులో ఎంతమంది చూస్తున్నారో చూడరో నాకు బి తెలియాలి కదా, సో దాన్ని బట్టి అందుకని అడిగాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. ఓకేమా? సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అడగండి. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై స్టూడెంట్స్.